Tirupati is a temple world's largest with crores of devotees. Therefore, sit inquiry is not the right thing, as Supreme Court stated yesterday, confirming my questions. Number two, I am also demanding why not Tirupati to be union territory for lakhs of people, just like there is a whole country in Vatican City for Catholics only for 740 people. It's nothing wrong. I'm not demanding a country. Yes, we can demand 2/3 of United Nations countries must agree. Then Tirupati can be a separate country within a country. But I am approaching the government of India, Honorable Prime Minister, and the Chief Justice to pass the orders and instruct for immediate CBI inquiry. In the meanwhile, my interim prayer is issue gag order for all stupid politicians like Pavan Kalyan talking nonsense. I can create war. Are you the Deputy Chief Minister? Are you a gangster? Khata తీస్తా అంటాడు ఏమైనా అంటే తెలుగులో పవన్ కళ్యాణ్. ఈ రోజు నేను ఢిల్లీ రావడానికి నేను కారణం ఏంటంటే తిరుపతి లడ్డు వివాదం చాలా దూరానికి వెళ్ళింది. కోట్ల మంది భక్తులు అనేక విధాలుగా హ్యూమిలియేట్, ఇన్సల్ట్, ఇన్జస్టిస్ ఫీల్ అవుతున్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయాలి. ఈ లడ్డు వివాదం అసలు నిజంగానే కల్తీ జరిగిందా అన్నది సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలి. చంద్రబాబు నాయుడు 100 రోజులు ముఖ్యమంత్రిగా 6 వాగ్దానాలు నెరవేర్చలేక అన్ని విధాల ఫెయిల్ అయి ఖజానా ఖాళీ అయిందని చెప్పి ఈ లడ్డు వివాదాన్ని జూలై 13 నుంచి ఆయనకి తెలిసినప్పటికీ ఈ మధ్యన తీసుకొచ్చారన్నదే నిన్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కోర్ట్ 3లో నా వాదనలనే నేను రేజ్ చేసిన క్వశ్చన్లే కన్ఫర్మ్ చేశారు. సిట్ ఎంక్వైరీ జరగకూడదు. ఎందుకు సిట్ అండర్ చంద్రబాబు నాయుడు? దొంగల్ని ఇన్వెస్టిగేట్ చేస్తే సత్యం అలా బయటకు వస్తుంది. ఆ రిటైర్డ్ ఐపీఎస్ అవ్వచ్చు. ఎంతమంది రిటైర్డ్ ఇప్పుడు రంగనాథన్ ఉన్నారు. నిన్న కోర్టుకి రావాల్సి వచ్చింది తెలంగాణలో. హైడ్రా విషయంలో ఆయన చేసిన తప్పులన్నీ నేను రైట్ చేసిన క్వశ్చన్స్ 2 వీక్స్ బ్యాక్ హైడ్రా విషయంలో ఆనరబుల్ హైకోర్టు కూడా రైట్ చేసింది. అదే నిన్న నేను రేవంత్ రెడ్డి తమ్ముడితో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాట్లాడుతూ నిన్న రాత్రి. ఈ హైడ్రా విషయంలో ఏం చేస్తే బాగుంటుంది కనుక నేను తిరుపతిని వాటికన్ లాగే 744 మందికి ఒక ప్రత్యేక దేశమే చేసిన వాటికన్ సిటీని క్యాథలిక్స్ హోలీ ప్లేస్ గా లక్షల మంది ఉన్న తిరుపతి, లక్షల కోట్లు ఉన్న తిరుపతిని ఎందుకు ఒక కనీసం ప్రత్యేక టెరిటరీగా చేయకూడదు? సో जो क्वेश्चन मैं रेज किया था 2 वीक्स पहले ऑनरेबल आंध्र प्रदेश हाई कोर्ट में तिरुपति को सीबीआई इंक्वायरी करना चाहिए और यूनियन टेरिटरी बोल के डिक्लेयर करना चाहिए, क्योंकि वो अभी जो पॉलिटिशियंस है चंद्रबाबू नायडू, पवन कल्याण, खाली लॉ एंड ऑर्डर ब्रेक करके कंट्रोवर्सी क्रिएट कर रहा है. ऐसा कंटिन्यू होने से मुश्किल हो जाएगा हिंदू, मुसलमान, क्रिश्चियन में. इसीलिए मैं इंटर्म प्रेयर, अभी सुप्रीम कोर्ट में भी मैं इंटर्म प्रेयर जो मांग रहा हूं, इंटर्म ऑर्डर पास कर लीजिए. जैसा चंद्रबाबु नायडू, पवन कल्याण विदाउट ड्यू प्रोसेस वो लोग ऐसा स्टूपिड क्वेश्चन, फॉल्स फैब्रिकेटेड इश्यूज लाके आंध्र प्रदेश को रुइन करता है, तेलुगु स्टेट्स को रुइन कर रहा है. वही तेलंगाना में तो हाइड्रा को यूज करके मिसयूज कर रहा है. लाख लाख लोकल का बिल्डिंग 1,50,000 crore valuable buildings have been destroyed already without a due process.
which I shared with the Honorable Chief Minister, my younger brother, Ravant Reddy, yesterday evening. Face to face, I graciously confronted him that the way Hydra is going on in Telangana, it is illegal, unethical, immoral, and that's what the Honorable Telangana High Court also confirmed. Thank you very much. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టులో బిల్ వేశారా, పిటిషన్ వేశారా? నేను సుప్రీంకోర్టులో బిల్లు వేశానండి. ప్రార్థన ఏంటంటే ఇమీడియట్ గా రాజకీయ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు విషయం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాలు పొలిటిక్స్ కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రెస్ మీట్లు పెట్టి కల్తీ కాకుండానే అబద్ధాలు చెప్తున్నారని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది నిన్న కోర్టు 3లో. 2 సిట్ ఎంక్వైరీ వేయడం ఏంటి? పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు. నేనే దొంగతనం చేశానని చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు గమనించాలి తప్ప మరలా దానికి సిట్ ఎంక్వైరీ ఏంటి? ఆయన ఎంక్వైరీ చేసుకోవడం ఏంటి? అప్పుడు కేసీఆర్ గారు కూడా సెక్రటరేట్ హోమం విషయంలో సిట్ ఎంక్వైరీ చేస్తే ఇదే సుప్రీంకోర్టులో ఇదే చీఫ్ జస్టిస్ గారు నేను వాదనలు వినిపించాను లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో. సో కనుక ఇప్పుడు ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయంలో. నాకు తెలిసి అయితే కోర్టులకు తెలిసింది ఏంటంటే కల్తీ జరగలేదు, రాజకీయ కుట్ర చేస్తున్నారు. 100 రోజులు వాళ్ళు ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చలేక, స్టీల్ ప్లాంట్ ఆపలేక నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 3 days back again I argued before the Chief Justice of Andhra Pradesh for not selling the steel plant worth $100 billion. Why they are selling for 4,000 crore for less than $500 million? That's our property. 33,000 acres been donated. 32 people died. 70 MLAs, MPs resigned. Such steel plant, why Modi government is taking and why Modi NDA government, Chandrababu and Pawan Kalyan broken their promises. So, the steel plant ammakunta aapalakapotuna. They are unable to stop steel plant sale. Secretly, I argued 3-4 days ago in court 1 and continued the stay except 24 acres. Same way, I filed for the special status of Andhra Pradesh promised by then Sonia Gandhi Congress leaders, promised by Narendra Modi ji. As my good friend, I campaigned for him in 18 years with a condition: he wouldn't sell the steel plant and he would grant the special status for Andhra Pradesh, and both promises have not been kept. So I am demanding